అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ మానికొండ హనుమంతరావు. ఆకుకూరలు పెంచడం చాలా ఈజీ. అందుట్లో ఆకుకూరలు చాలా ఆరోగ్యం. దీన్ని పెంచే విధానంలో కూడా చిన్న చిన్న పాత్రలు ఉంటే చాలు. ప్రత్యేకించి మన గమలా కొనాల్సింది, కుండీలు కొనాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న పాత్రలు పాడైపోయిన ఏమైనా ఉంటే వాటిని పారైపోకుండా వాటిని ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకి మెంత అకేసినటువంటి ఈ కుక్కర్ గిన్నె చూడండి. కుక్కర్ గిన్నె చాలా పాత అయిపోయింది, పాడైపోయింది. ఇలా పాడైపోయిన కుక్కర్ గిన్నెలో కూడా మనం మొక్కలు పెంచుకోవచ్చు అని చూపించడం కోసం ఇందులోనే వేస్తున్నాను నేను. అలాగే దీన్ని హార్వెస్ట్ చేసుకోవటం కూడా, అంటే కొంచెం కొంచెంగా కోసి వాడుకోవచ్చు, లేదా తీసుకెళ్ళిపోయి పూర్తిగా కిచెన్లోనూ పెట్టుకోవచ్చు, లేదా ఒకేసారి మనం వాడుకోవచ్చు. ఇవన్నీ ఎలాగో అనేది కూడా ఒక్కొక్కడికి వివరిస్తాను. ఇవన్నీ చూడటానికి సింపుల్గా ఉన్నా కానీ చాలా బాగా ఉపయోగపడతాయి. మీకు చిన్న టిప్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి. ఇదండి గార్డెన్లో ఉన్నటువంటి దాన్ని మనం ఇక్కడ తీసుకొచ్చాం హార్వెస్ట్ చేయడానికి వేరే ప్లేస్కి. ఒకసారి కొంచెం హార్వెస్ట్ కూడా చేసి చూద్దాం. ఇలా చిన్న చిన్న వాటిలో కోయటం వల్ల హార్వెస్ట్ చేసుకోవటం అనేది చాలా ఈజీ. ఉదాహరణకి కొంచెం కిందకు నాకు ఇంతవరకే నాకు కావాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇంత ఆకులు మాత్రం వేస్తున్నాను. లేదు సరిపోదు అనుకున్నప్పుడు ఇంకా 4 ఆకులు కోస్తాను నేను. ఇలా 4 ఆకులు కోసి ఇలా ఉంటుంది. ఇప్పుడు సరిపోయింది, ఇంతవరకు కోసాను. ఇలా కొంచెం కొంచెం కోసి వేరే కూరల్లో కలుపుగా వేసుకోవాలనుకున్నప్పుడు ఈ రకంగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అన్ని కూరల్లోనూ ఇందుట్లో ఉన్నటువంటి రుచి తగులుతుంది మనకి, ఇందుట్లో ఉన్నటువంటి ఆరోగ్యం కూడా వస్తుంది. ఇంకొక పద్ధతి ఏమిటంటే, ఇది సరిపోతుంది అనుకుంటున్నాను పప్పులు వేసుకోవటానికి. ఒకవేళ చాలా మంది ఉంటే, ఇంట్లో మెంబర్స్ ఎక్కువ ఉండి కావాలనుకుంటే మరి కాస్త ఇందుట్లో వేసుకోవచ్చు. చూశారు కదా బాగుందా? సో ఈ రకంగా చేసుకునే పద్ధతి ఒకటి. ఇంకొకటి ఏమిటంటే, ఒకవేళ ఇది డైరెక్ట్గా మనం తీసుకెళ్ళిపోయి మన కిచెన్లో కనుక పెట్టుకున్నట్లయితే, కిచెన్లోనే ఈ రకంగా కట్ చేసుకుని ఒక మూల పెట్టుకుంటే కాస్త కట్ చేసుకుని ఎంత కావాలో అంత కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పూర్తిగా తయారైపోయింది కాబట్టి తయారైపోయిన ట్రే మొత్తం తీసుకెళ్ళి పెట్టుకోవడం కిచెన్లో. రోజు కాస్త నీళ్లు పోసుకుంటూ ఉంటాం, కాస్త కట్ చేసి ఇలా హార్వెస్ట్ చేసేసి ఇలా ఈ రకంగా వాడుకుంటూ ఉంటాం. ఇలా చేయటం వలన ప్రతిసారి మన ఇంటి పైనకి వెళ్ళి లేక మిద్ది మీదకి వెళ్ళి ట్రైన్ తెచ్చుకొని కాస్త కోసుకుని రావాల్సిన అవసరం ఉండదు. పైగా ఈ కొంచెం కొంచెం పక్కన ఉండటం వల్ల ప్రతి కూరలో వేస్తాం కాబట్టి ప్రతి కూరలోనూ దీని రుచి దొరుకుతుంది. ఇందుట్లోనూ ఔషధ గుణాలు కూడా అందుట్లో మనకు అందరికీ సమానంగా అందుతూ ఉంటాయి. ఇది ఒక సింపుల్ చిట్కా అనుకోండి. దీన్ని కిచెన్లో పెట్టుకోవటం వల్ల మరొక ఉపయోగం ఏమిటంటే, మామూలుగా దాదాపు మన పోపు వేసుకున్నప్పుడు అందరూ కూడా కరివేపాకు వాడుతుంటారు ప్రతి కూరలోనూ. చాలా వరకు కూరల్లో కరివేపాకు వేసుకుంటూ ఉంటారు ప్రతి వాళ్ళు, కొంచెం సువాసన కోసం, గుమాళించడం కోసం. అదేవిధంగా దీన్ని కూడా కిచెన్లో పెట్టుకుని కాస్త కట్ చేసేసి కరివేపాకు వేసుకున్నట్టుగా కలుపుగా కూడా ప్రతి కూరలో కాస్త వేసుకోవచ్చు. అయితే ఇది పూర్తిగా పెరిగింది, ఇక చాలు పెరగటం అనుకున్నప్పుడు మాత్రమే కిచెన్లో తీసుకొచ్చి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవటం వల్ల దాదాపు అన్ని రకాల కూరలను కాస్త మనం వేసుకోవచ్చు. ప్రతిసారి పైకి వెళ్ళి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఎలా ఉంది ఐడియా? ఇవన్నీ కూడా బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.